కమనీయం రమణీయం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం. శ్రీ రామనవమి సందర్భంగా గోదావరికని కోదండ రామాలయంలో శుక్రవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిపించారు. వేద పండితులు మధుసూదనాచార్యులు బృందంచే భక్తుల కోలాహలం నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సీతారామచంద్ర స్వామికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి స్వయంగా తలంబ్రాల బియ్యం పట్టు వస్త్రాలను తీసుకొచ్చి ఆ స్వామి వారికి సమర్పించారు. వేద పండితులు సీతారాములకు జీలకర్ర బెల్లంతో పాటు వివాహ తంతు కార్యక్రమానికి సంబంధించిన అన్నింటినీ మంగళ వాయిద్యాల నడుమ జరిపించారు. రామగుండం ఎమ్మెల్యే దంపతులు, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్, రామగుండం మేయర్ మహంకాళ స్వామి దంపతులు, డిప్యూటీ మేయర్ పాతుపల్లి ఎల్లయ్య దంపతులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మండపంలో కూర్చొని భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు ఆసక్తిగా తిలకిస్తుండగా వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ సీతమ్మ మెడలో రామయ్యతో తాళి కట్టించారు. అనంతరం భక్తులు సీతారాములకు తలంబ్రాలను సమర్పించడానికి ఎగబడ్డారు. ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సిబ్బంది కళ్యాణ వేదిక వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులు స్వామి వారికి తలంబ్రాలను సమర్పించే సమయంలో తోపులాట జరగకుండా చూశారు. రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలతో సింగరేణి రామగుండం మున్సిపల్ రామాలయం కమిటీ శ్రీరామనవమి వేడుకలను వైభవంగా జరిపించేలా భక్తులకు కళ్యాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లను, కూలర్ సౌకర్యం, వాటర్ సౌకర్యం, సామ్యాలను ఏర్పాటు చేశారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు సాదర స్వాగతం పలుకుతూ ఆకర్షణీయంగా భారీ ఆర్చ్ ను ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణానికి భారీ మండపాన్ని వేసి వేలాది మంది భక్తుల నడుమ కళ్యాణాన్ని జరిపించారు. ముహూర్తో అస్తు ఆమెను చెప్పాల్సిందిగా సూచన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంగవంగకలింగగా శ్రీరకాంబోలు గౌరీర గౌరాష్ట్ర మహారాజు మదన శశి శ్రావణ్ అందరు కానీ ఇట్రండి. మీరందరూ కొద్దిగా ఆగండి, కొద్దిగా 10 నిమిషాలు కూర్చోండి. కూర్చోండి. ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి కూర్చోండి. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. దయచేసి ఎవరు
వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణలో అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు భద్రాచలంకి స్వయంగా వెళ్ళడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడన ఊరూరు ఎక్కడ చూసినా జై సీతారాం అని చెప్పి మా పూర్వీకులు ఎవరో రాజకీయ పార్టీల వాళ్ళు మా రాముడు అనుకుంటారు. ఏ రాముడు కాదు, వాళ్ళకు తెలవనప్పుడు రాముడు మావాడు. రామగుండానికే పేరు రాముడు ఇక్కడ నివసించిన ప్రాంతం, రాముడు కలియాడిన ప్రాంతం. రాముడు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వాడ తిరిగినానని చెప్పి చరిత్ర చెప్తా ఉంటది. ఈ రాముని గుండాల సాక్షిగా ఇవాళ అద్భుతమైన సీతారాముల కళ్యాణం ప్రతి వాడ జరుగుతూ ఉంది, కనువిందుగా జరుగుతూ ఉంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ కుల మతాలకు అతీతంగా అద్భుతమైన ఏర్పాట్ల మధ్య చేసుకోవడం జరిగింది. ఇది 3వసారి శ్రీరామనవమి శ్రీరాముని టెంపుల్లో గోదావరిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య జరిగిన భవిష్యత్తులో శాశ్వత నిర్మాణం చేయడానికి ఈరోజు 2 కోట్లతో ఈరోజు ఏర్పాటు అనౌన్స్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా చేసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తాం. ఆ శ్రీరామ రక్ష సీతారాముల రక్ష ఈ ప్రాంతం నవనిర్మాణం చేయడానికి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ఆ శ్రీరాముడు ఆశీర్వించాలి. అన్నిటికీ మించి ఆ శ్రీరాముని ఏదైతే బంటున్నారో హనుమంతుడు బజరంగ బలి ఇవాళ 350 అడుగులతో రామగుండంలో రాబోతా ఉన్నాడు. మన అందరికి రక్షగా ఒక దిక్కు రాముడు, ఒక దిక్కు హనుమంతుడు, ఒక దిక్కు సమ్మక్క సారక్క, ఒక దిక్కు చామ దారి మైసమ్మ, ఒక దిక్కు దర్గా. ఒక్కటి కాదు, నలువైపులా అన్ని దేవతల రక్షణగా ఈ నగరాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఈరోజు మీ ద్వారా యావత్ రామగుండం ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇంత వైభవంగా మా రాష్ట్రపతి గారికి మా కుటుంబానికి ఈ ఆశీర్వాదం ఆ దేవాది దేవుడు ఇచ్చిందంటే ఆయనకి 2 చేతులు జోడించి ఆ దేవుడిని ఆశీస్సులు ఎప్పుడు కూడా పైన ఈ కుటుంబం ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ న్యాయంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా ఈ రోజు రంగరంగ వైభవంగా అసెంబ్లీ ఉన్నా కానీ వచ్చి నేను ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న మా చైర్మన్ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు ఆ దేవుడు మాకు అంత అదృష్టం ఇచ్చినందుకు నాకు మాటలు రావటం లేదు. చాలా ఆనందం ఉంది. ఇంతమందికి ఇక్కడ భోజనాలు, ఇంతమందికి ప్రతిదీ చిన్న నుంచి పెద్ద వరకు ఎండ వాన ఏదొచ్చినా ప్రతిదీ కూడా ఈసారి పచ్చ తోరణాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కంటే ఎవ్రీ ఇయర్ రాజ్ ఠాకూర్ గారు సొంత ఖర్చుతోని ఈరోజు ఇక్కడ అన్ని చేయడం జరుగుతుంది. ఆ దృశ్యం కూడా దేవుడు మాకు కలిగించినందుకు మళ్ళొకసారి ఆ దేవాది దేవుళ్ళందరినీ కూడా మా మీద ఇదే దయ ఉంచాలని కోరుతూ పచ్చని పందిరిలో ఆ దేవుడు కళ్యాణంని మీ అందరూ కూడా మీ అందరు కుటుంబాలు మీడియా ఉన్న కాంగ్రెస్ కుటుంబాలు మొత్తం యావత్ రామగుండం అక్క చెల్లెలు అందరి కుటుంబాల పైన దేవుడు ఒక కృపని ఉంచాలని కోరుతూ మీ మీడియా మిత్రులు, మా తమ్ముళ్ళు, మీరందరూ మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కూడా సూపర్ భవిష్యత్తు మేము మీకు ఇల్లులు మీ అన్న ద్వారా అన్ని చేయగలగాలని ఇవాళ దేవుడు ఆనందంలో కోరుతుందని ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థన చేసినాము. ఈ రోజు ఇంత గోదావరి నేను బాల్యమును వేదిక నాకు దొరకడం